చంపేశాను. చంపటమే కాక నేను దాన్ని ఏం చేస్తానో తెలుసా, దాని నోట నుండి గొర్రె పిల్లను ఎత్తుకుని పోతావంటుంటే ఆ గొర్రె పిల్లని నేను ఏం చేశాను, విడిపించానని చెప్పేసి చెబుతూ ఇంకా ఏమన్నాడు తెలుసా అండి, అది నా మీదికి వచ్చినప్పుడు, అమ్మ వింటున్నారా, అది నా మీదికి రాగా నేను దాన్ని ఏం చేస్తానో తెలుసా అని, గడ్డము పట్టుకొని దానిని కొట్టి ఏం చేశాను, చంపాను అంటామన్నాడు. దాన్ని ఏం చేశాడంట, అంటే ఎలుగుబంటి వచ్చింది, సింహం కూడా వచ్చింది. ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని కూడా చంపేశాడు. ఇప్పుడు చూడండి, సింహాన్ని చంపగలిగినటువంటి బలాజ్జుడా దావీదంటే గనక, దావీది లేకపోతే గొలియాతు బలం ముందు దావీది బలం ఏపాటిది? ఎవరు బలాజ్జులు, ఎవరు గొప్పవారు అనంటే గనక దావీదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదా గొలియాతమ్మా? గొలియాతే కదా. ఆలోచించండి, కర్ర తీసుకుని నా మీదకి వస్తా ఉన్నాను, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను అన్నాడు. అవునా కదా? నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అలాంటి పరిస్థితులు దావీదు ఏమంటున్నాడు, ఒకానొక సమయంలో ఏం జరిగింది, నా గొర్రెలు నేను కాచుకుంటా ఉన్నప్పుడు సౌలు చెప్పేటువంటి మాటలు, ఒకసారి ఏమో ఎలుగుబండి వచ్చింది, ఒకసారేమో సింహం వచ్చింది. వచ్చి ఏం చేశాయి, నా గొర్రె పిల్లని ఎత్తుకుని పోయినాయి. అలాంటప్పుడు నేను దాన్ని తరిమి నేనేం చేస్తానో తెలుసా, దాన్ని చంపేశాను. అంత మాత్రమే కాదు, అది నా మీదకి వచ్చినప్పుడు దాని గడ్డము పట్టుకొని ఏం చేశాను, నేను కొట్టి చంపానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటనంటే, దావీదు మీదికి సింహం వచ్చింది, చెప్పండి, ఇంకా ఎలుగుబంటి వచ్చింది. మరి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు అదే దావీదు ప్లేస్లో మీరుంటే కనుక ఏం చేద్దురు? బ్రతుకుంటే అన్నట్టుగా ఏమైపోదురు, అంతే కదా. ఎందుకని? పరిస్థితి అలా ఉంది. కానీ ఆ సింహాన్ని చూసినటువంటి దావీదు, ఎలుగుబంటను చూసినటువంటి దేవుడు, గొర్రె పిల్లను ఎత్తుకుని పోతావంటే పోతే పోయింది ఒక గొర్రె పిల్ల, నా మీదకి వచ్చి నన్ను చంపేస్తామంటే ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదం నేనెందుకు చిక్కుకోవాలి, నేనెందుకు రిస్క్ చేయాలి? అంత రిస్క్ చేసేటువంటి సీన్ నాకు అవసరం లేదు. పోతే పోలీలు అనుకున్నాడు అంటే కనుక అనుకోలేదు. ఒక గొర్రె పిల్ల కోసం దాన్ని ఏం చేసినాడు తెలుసా, సింహాన్ని ఎలుగుబంటిని కూడా మీదకి వచ్చినప్పుడు కూడా దాన్ని గడ్డము పట్టుకుని ఏం చేశాడంట, చీల్చేశాడు, చంపేశాడు. ఈ రోజున దావీదు సింహాన్ని ఎలా చంపాడనంటే కనుక తన శక్తితో కాదు, తన బలముతో కాదు, తన జ్ఞానముతో కాదు. దావీదు బలహీనుడే, దావీదు చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ సహాయము వలన, దైవ శక్తితో దేవాది దేవుడు దావీదుకు అలాంటి శక్తి ఇవ్వటం ద్వారా సాహస కార్యం అనేది చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి దావీదు ఎలాగైతే దేవునికి సహాయముతో ఎలుగుబంటిని, ఆ సింహాన్ని చంపివేశాడో, ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆనాడు దావీదు మీదికి ఎలాగైతే ఎలుగుబంటులు, సింహాలు, గొలియాతులు ఆలోచించండి వచ్చారో, ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనము దీవించబడకూడదని, మనం ఆశీర్వదించబడకూడదని ఆలోచించండి. ఎన్నో ఎలుగుబంట్లు, ఎన్నో సింహాలు, ఎంతోమంది గొలియాతులు ఏం చేస్తామంటారు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావులే, నీ వల్ల కాదులే, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అంటారు ఖచ్చితంగా. ఇలాగే ఒక న్యూస్ చదివాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని కానిస్టేబుల్ అన్నది ఒక ఆయన, సిఐ హౌస్ ఎవరో కదా, న్యూస్లో వచ్చింది. వెంటనే రిజైన్ చేసేసి, ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ అని చెప్పేసి అన్నాడు నన్ను అని చెప్పేసి పగతో రోషముతో ఏం చేసిందో తెలుసండి, చదవటం ప్రారంభించి ఉన్నతమైనటువంటి ఐఏఎస్ జాబ్ కొట్టి వచ్చేసరికి అదే అధికారి ఈమె ముందు ఏం చేశాడో తెలుసండి, సైల్యూట్ పెట్టాడు. మీకు గుర్తుందో లేదో మరి, చదివారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చూసారా? నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, వాస్తవాలే చెబుతాను. సోదరుకు కూడా తెలుసు, అయితే సమ్మతించారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి అలా అంటారు. అన్నప్పటికీ కూడా దావీదులాగా నువ్వేం చెల్లేశాడిని, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి, పోరాడాలి, మనం నిలవబడాలి. నువ్వు నిలబడాలని
ఆలోచించండి, నీవు నిలవబడి ఉన్నతమైన దేవుని ప్రణాళికలు అర్థం చేసుకుని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు అర్థం చేసుకుని, నీవు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉండాలని చెప్పేసి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది కనుక, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది కనుకనే ఆలోచించండి, కృపగల దేవుడు తన దాసుల ద్వారా ఈ కూడికలో నీ కోసం ఏర్పాటు చేశాడు. ఎందుకోసం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? నా కోసం. అంటే నేను ఎలాగ ఉండాలి? దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి నిజంగా నీవు దీవెనకరంగా ఉండగలుగుతున్నావా? నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివేనా? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందగలుగుతూ ఉన్నావా? ఈ రోజున దావీదు ఎలాగైతే దైవ సహాయముతో, దైవ శక్తితో ఆలోచించిన సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాడో, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సింహాలను కూడా మనం ఏం చేయాలో తెలుసండి? చంపాలి. చంపకపోతే ఆ సింహమే మనల్ని ఏం చేస్తుంది? ఆ ఎలుగుబంటే మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకే అది చంపకముందే దావీదులాగా పోరాడి, ఆలోచించండి, దావీదు మీదకి వచ్చినప్పుడు గడ్డము పట్టుకొని ఏం చేశాడంట? చంపేశాడంతే, చంపేశాడు. ఈ రోజున నువ్వు చంపగలుగుతూ ఉన్నావా? అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం మనందరికీ తెలుసు. అపవాదైనటువంటి సాతాను గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా అని వాడు ఏం చేస్తూ ఉన్నాడంట? తిరుగుచూ ఉన్నాడంట. ఆలోచించండి, గర్జించు సింహంలాగా వాడు ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను పాడు చేయాలని, నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండకూడదని చెప్పేసి ఆలోచించండి, వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే కనుక తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అపవాదికి చోటిచ్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని పాడదాని యెహోవా పాడండి. శక్తి చేత, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మన శక్తి కానే కాదు, మన బలం కానే కాదు, సమస్తమును నా ఆత్మ ద్వారా మాత్రమే జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. కాబట్టి నిశ్చయముగా నువ్వు బలహీనుడు కావచ్చు. ఆలోచించండి, మనుషులందరూ కూడా నిన్ను హేళన చేస్తుండొచ్చు, తృణీకరిస్తుండొచ్చు, ఇక నీ పని అయిపోయిందిలే అని చెప్పేసి అంటుండొచ్చు. కానీ ఈ రోజున ప్రభు నిశ్చయముగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆలోచించండి, ఇక ఈ ముందున్నటువంటి దినాల్లో కాదు, ఈ రోజు నుండే నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అనంటే గనక మన మీదకి ఎదురవుతున్నటువంటి సింహాలను, ఎలుగుబంటులను మనం ఏం చేయాలి? చంపగలగాలి, తరమాలి. దావీదు తరిమాడు, పట్టుకున్నాడు, గడ్డము చీల్చి చంపేశాడంతే దాన్ని. ఇంతకీ మన జీవితంలో ఎదురవుతున్న సింహాలు ఏంటి? సమయాన్ని బట్టి ఒక 2 కానీ 3 కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చంపాల్సినటువంటి సింహాలు ఏంటో. ఒకవేళ సింహాన్ని కనుక చంపకపోతే కనుక నిన్ను చంపేస్తుంది.
అందుకని అది చంపక ముందే మనం ఏం చేయాలి? దావీదులాగా ధైర్యంగా నిలవబడి, నా శక్తి కాదు, నా బలము కాదే కాదు, ఒకవేళ నీవు బలవంతుడు కావచ్చు, నీ దగ్గర ఈటె ఉండొచ్చు, కత్తి ఉండొచ్చు, చాలా అందం ఉండొచ్చు, చాలా పొడవు ఉండొచ్చు, అన్ని చక్కటి మరి అవకాశాలు నీవు కలిగి ఉండొచ్చు. కానీ ఈ రోజున నేను కలిగి ఉన్నది ఏంటో తెలుసండి? సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి ఆ పేరును నేను కలిగి ఉన్నాను గనుక దావీదు ఏమన్నాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ నీవెంత? అవును, కుక్కనానంటే కనుక నీవు కుక్కవే అని చెప్పేసి అంటా ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు దేవుడు నీ పట్ల, లేకపోతే దీవెనలు నీ జీవితం దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సింహాన్ని చంపాడు ఇక్కడ? బెనయా అనేటువంటి వ్యక్తి. ఈ సింహం ఎక్కడ దాగుంది? బావిలో దాక్కుంది. బావిలో దాక్కున్నటువంటి సింహాన్ని బెనయా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడమ్మా? చంపేశాడు. వాస్తవానికి బెనయా ఎవరు అని అంటే గనక అక్కడ రాయబడిన మాట, పరాక్రమశాలికు పుట్టినటువంటి పరాక్రమవంతుడిని కూడా. దావీదు దగ్గర ఉన్నటువంటి పరాక్రమశాలులలో, శూరుల్లో 30 మంది ప్రత్యేకంగా ఉంటే, 30 మందిలో 3 ప్రత్యేకంగా ఉంటే, వారందరిలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు ఎవరనంటే గనక ఈ బెనయా. ఈ బెనయా వంశము ఏ వంశం అని అంటే గనక లేవి వంశము. వాస్తవానికి లేవి వంశం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అమ్మా? సేవ గుర్తుకొస్తుంది. అంటే పాస్టర్ గారు కదండి. ఇప్పుడు పాస్టర్ గారు కుమారులు పాస్టర్ గారులు అవుతారు, అలాగ అవుతారు కదా. డాక్టర్ గారు బిడ్డలు డాక్టర్ అలాగైపోయినట్లుగా కదండి. ఇప్పుడు ఇంకా లేవి యొక్క యాజకత్వం ఏంటంటే, వంశం ఏంటంటే కనుక వాళ్ళ తరాలు అలాగ ఏం చేసుకుంటూ వెళ్ళిపోవాలి? సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మరి లేవి వంశములో ఉన్నప్పటికీ కూడా బెనయా ఆ యాజకత్వాన్ని పోషించడానికి, యాజకత్వమైన పరిచర్య చేయటానికి ఇష్టపడలేదు. కానీ ఒక సైనికుడిగా, దావీదు దగ్గర ఒక మంచి సైనికునిగా ఉండటానికి బెనయా ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ అతడు చేసినటువంటి పని మనకు కనబడతా ఉంది. బెనయా గురించి చాలా ఆధ్యాత్మికమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు బెనయా గురించి నేను చెప్పను, కానీ అతడు చేసినటువంటి శక్తివంతమైనటువంటి పని, ఇక్కడ అతడు చేసినటువంటి ఒక సాహస కార్యం. అక్కడ దావీదు మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు దానిని తరిమి పట్టుకొని గడ్డము ఏం చేశాడు? చీల్చి ఆ నోట నుండి, సింహము నోట నుండి గొర్రెపిల్ల రక్షించుకున్నాడు. ఆ ఎలుగుబంటిని, సింహాన్ని కూడా ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా గొల్యాతు లాంటి వారు ఎందరో ఉంటారు, సింహాలు లాంటి వారు ఎందరో ఉంటారు, ఎలుగుబంటి లాంటి వారు ఎందరో ఉంటారు, ఎన్నెన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనము దీవించబడాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే, దావీదును కూడా వాడేమో యుద్ధాయుధాలు ధరించాడు, నీవేమో ఒక కర్రను పట్టుకొని, ఒక ఒడిసెలు పెట్టుకొని ఏ యుద్ధాయుధాలు లేకుండా వెళుతూ ఉంటావున్నావు, ఇది ఎలా జరుగుద్ది అని చెప్పేసి చాలామంది చూశారు, తక్కువ అంచనా వేశారు. కానీ దావీదు శక్తి కాదు అక్కడ, దావీదు బలము కాదు, సమస్తమును కూడా దేవాది దేవుడే జరిగించాడు. యుద్ధం ఎవరిదన్నమాట? ఈ రోజున యుద్ధం దావీదు పక్షంగా ఏ యుద్ధం అయితే దేవుడు చేసి, ఆలోచించండి, అంతటి బలాఢ్యుడైనటువంటి గొల్యాతు పైన, సింహం పైన, ఎలుగుబంటు పైన విజయమనిచ్చేటువంటి దావీదుకు ఈరోజు నీకును విజయం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనం విజయం పొందుకోవాలంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉండాలంటే, ఇక్కడ బెనయా చేసేటువంటి పని మనం అందరం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఏం పని చేశాడు అక్కడ అని అంటే గనక, అక్కడ బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని ఏం చేశాడంట? చంపేశాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి 2 మోయాబీయులు అనేటువంటి వారిద్దరిని కూడా, వారిద్దరు ఎవరు అని అంటే గనక శూరులు అని బైబిల్ చెబుతా ఉంది.
ఆలోచించండి, ఆ 2 శూరులను హతము చేశాడు. అంత మాత్రమే కాదు, బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని కూడా చంపాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకోనివ్వకుండా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలను, ఉద్దేశాలను అర్థం చేసుకొనివ్వకుండా ఏది నిన్ను అడ్డు పెడతా ఉందో ఈ రోజున అది మనము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించగలిగినట్లయితే నిశ్చయముగా ఈ రోజున సాహసించి ఆ అవిధేయతను, ఆ పాపాన్ని ఒప్పుకోగలిగినట్లయితే నిశ్చయముగా నేను మీ పట్ల ఉద్దేశించినటువంటి ఆలోచనలు, తలంపులు, ప్రణాళికలు నాకు తెలుసు అన్నాడు కదా, అవి మేలు చేసేవే, నిన్ను ఉన్నతమైన స్థానములో నిన్ను నిలవబెట్టేవి. అయితే అలా ఉండాలనంటే మనం అందరం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసండి? బావిలో దాగి ఉన్న సింహాన్ని ఏం చేయాలమ్మా? చంపాలి. ఇంతకీ బావిలో దాగి ఉన్నటువంటి సింహం ఏంటి అడనంటే గనక, ఇక్కడున్న మనమందరం కూడా, మనందరికీ కూడా సీక్రెట్లనే ఉంటాయి కదా, అవునా కదా? సీక్రెట్లు, రహస్య జీవితం అనేసి ఉంటాయో ఉండవా? తల్లిదండ్రులు కళ్ళు కప్పేస్తాం, మనం దాచేస్తాం. ఎక్కడికి వెళ్ళావంటే ఇక్కడికి వెళ్ళానంటాడు, నిజం చెప్తాడు, చెప్పడు. ఎక్కడికి వెళ్ళావు నిశ్చయం అంటే చెప్తుందా? చెప్పదు. ఇక్కడికే వెళ్ళానమ్మా అంటే అది ఎక్కడో ఉందలే అని అనుకుంటుంది వాళ్ళ అమ్మ. మా అమ్మకి ఏం తెలుసులే, నిన్న కాక మొన్న పుట్టింది, ముందు ఎవరు పుట్టారో మరి కదా. అంటే ఆమెనన్ని పేరు పెడుతున్నానని చెప్పేసి ఆమెను అనుకోవద్దు సుమా. ఎందుకంటే ఇక్కడ ఆమె ఉంది నాకు ఇంకా తేరగా దొరకడానికి, కాబట్టి ఆమెను ఉచ్చరించి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా చాలా రహస్య సీక్రెట్ అనేవి, భర్తలు తెలియకుండా భార్యలు, భార్యకు తెలియకుండా భర్తలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా, హాస్టల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు, ఆలోచించండి, ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం నైసి మళ్ళీ నన్ను అట్టుకున్నాడు అనుకుంటుంది వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం చాలా విషయాలు దాచేస్తాం, మనం చాలా విషయాలు దాచిపెట్టేస్తాం అంటామన్నా. ఈ రోజున దాచబడినటువంటి పాపాన్ని ఏది కూడా మనం అలాగే దాచిపెట్టేసామంటే ఉన్నతమైన దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. దాచబడిన ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలా? చంపేయాలి. మనం దానిని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. ఒప్పుకోవడానికి మనం ఇష్టపడి సాహసించి దేవుని వైపు తిరగగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. ఎందుకో తెలుసా? లోక సువార్త మనందరికీ తెలుసు, 12వ అధ్యాయం 2వ వచనం చదివితే, దేవుని కన్నుల కంట మరుగైనది ఏదియో లేదు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతా ఉంది. మనం దాచిన సంగతి మనుషులకు తెలుసా తెలియదా? మనం దాచిన సంగతి మనుషులకు తెలుసా తెలియదా అంటే కనుక మనుషులకి ఏం తెలుసు, కానీ మనం దాచిన సంగతి ఎవరికి తెలిసినా తెలియకపోయినప్పటికీ ఒక ఆయనకి ఖచ్చితంగా, ఎవరైనా అమ్మ చెప్పండి అందరు కూడా, మరి ఆయనకు తెలుసు అన్నటువంటి విషయం మనకు అర్థమైందనుకో ఏం చేస్తాం మనం ఖచ్చితంగా? నిసి ఏం చేస్తాం? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని బ్రతుకుతాం కదా. ఆయనకి ఏం తెలుసులే, మా అమ్మ ఎక్కడో ఉంది, మా నాన్న ఎక్కడో ఉన్నారు, మా అమ్మకి తెలుసా ఏంటి, మా నాన్నకి తెలుసా ఏంటి, ఎవరు చెబుతారులే నేను ఎక్కడో ఉన్నాను రాజమండ్రిలో, లేకపోతే ఎక్కడో ఉన్నాను కాకినాడలో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఎవరు చూస్తూ ఉన్నారు? మనం దాచినటువంటి సంగతి దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక మనం ఎవరమైనా సరే, ఇక్కడ వాక్యం చెప్పే నాతో సహా మనమందరం కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని బ్రతకకపోతే గనక తోలు తీస్తాడు కదా. అందుకని స్టీవెన్సన్ రాశాడు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, లెక్క అడుగుతాడమ్మా, నిన్ను తోలు తీస్తాడంట. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. ఈ రోజున సాహసించి దాచబడినటువంటి పాపాన్ని ఒప్పుకోగలిగినట్లయితే ఈ రోజున ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆశీర్వదించుటల పక్షపాతి కాదు, మేలు చూపుటల పక్షపాతి కాదు. ఆలోచించండి, ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. అందుకనే ఆదిలోనే ఫలించండి మీరు,
అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి అని చెప్పేసి మానవ జాతిని ఆశీర్వదిస్తే మరి రోజున మానవుడు ఆశీర్వదకరంగా ఉండగలుగుతున్నాడా? దేవుని దగ్గరకు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి? ఆలోచించి నీకన్నా అన్యజనుల పరిస్థితి చూడండి, వారు ఎలా ఎదుగుతూ ఉన్నారో. నువ్వెంత ప్రార్థన చేస్తావు, భక్తి చేస్తావంటే ఉన్నావు. ఏమైంది నీ భక్తి, నీ ప్రార్థన? కారణం, దాచబడిన సింహాన్ని ఇంకా నీవేదో చంపలేకపోతూ ఉంటూ ఉన్నావు. ఆలోచించండి, ఈ రోజున ఏ సంగతి అయితే నీవు దాచావో ఆ దాచిన సంగతి ఎవరికి తెలుసమ్మా? యెషయా గ్రంథంలో మనం చదువుతాము 29వ అధ్యాయము 15వ వచనములు గనక మనం చదవగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం కదా, అద్భుతమైనటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండగా లోపల వాటిని మరుగు చెయ్యాలని, దాచిపెట్టాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఈ రోజున ఆశీర్వదకరంగా ఉండాల్సిన నీవు నీ శ్రమకు, నీ రోగానికి, నీ అప్పులకు, నీ అవిదే లేకపోతే కనుక నీ యొక్క బలహీనతకు కారణం ఏంటో తెలుసండి? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయాలని, దాచిపెట్టాలని చూసేటువంటి వారికి ఏముందమ్మా? శ్రమ తప్పదు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం కిందకు వస్తే మనల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను? చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ తప్పదు, బాధ తప్పదు. వీరేమనుకుంటున్నారంట? మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను? మనం దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? నీవు దాచినటువంటి పాపం. ఈ రోజున నీవు నిశ్చయముగా ఈ మొదటి రాత్రి ఒప్పుకోగలిగినట్లయితే ఈ రోజు నుండి నిజమైన ఆశీర్వాదాన్ని చూడబోతున్నావండి. ఈ రోజున ఆ సింహాలను చంపాలి, చంపకపోతే నిన్ను చంపేస్తుంది. ఆ పాపం పట్టుకుంటుంది, ఆ పాపం నీకు అవమానం తెస్తుంది, ఆ పాపం నీకు దుఃఖాన్ని తెస్తుంది. తర్వాత ఏడవటం కంటే ఇప్పుడే నీవు సాహసించి నీ పాపాన్ని ఒప్పుకోగలిగినట్లయితే, అందుకని అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే గనక ఒప్పుకున్నవారు. అందుకని మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలియను? మేము చాలా జ్ఞానవంతులు, మేము చాలా బలవంతులము అని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఆలోచించని ప్రియ దేవుని జనాంగమా, నీ ఆలోచనలు, మన ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపలే గనక వాటిని మరుగు చెయ్యాలని, దాచిపెట్టాలని చూస్తే గనక శ్రమ తప్పదు అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి దేవునికి కనబడకుండా ఏదైనా దాయగలమండి? ఎవరైనా ఉండగలమా? అసలు ఏదైనా దాయగలమా? ప్రయత్నం చేసి చూడండి. అందుకని ఎప్పుడో ఒకసారి జ్ఞాపం చేస్తాను, సందర్భాన్ని బట్టి జ్ఞాపం చేస్తాను. సండే స్కూల్లో ఇలాగే మరి టీచర్ గారు బిడ్డలకి పరీక్ష పెట్టిందంట. అందరికీ ఒక్కొక్క అంటు పండు ఇచ్చిందంట, అరటి పండు ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళి తినాలి. ఎలా తినాలి? ఎవ్వరు చూడకుండా తినాలి అని చెప్పేసి పరీక్ష పెడితే మళ్ళాడు సండే స్కూల్కి వచ్చేసరికి అందరూ కూడా వచ్చారంట. కానీ ఒక కుర్రోడు మాత్రం అంటుపండు ఎలాగైతే పట్టుకెళ్ళాడు అలాగే పట్టుకు చేసాడంట. ఇక మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. అడిగారు టీచరు, నువ్వెలా తిన్నావారంటే దుప్పటి ముసుకేసుకుని తిన్నాను టీచరు. నువ్వెలా తిన్నావారంటే మంచం కిందకి వెళ్ళి తిన్నాను. నువ్వెలా తిన్నావంటే బాత్రూంలో తిన్నాను. ఇలా రకరకాలుగా ఎవడికి నచ్చినటువంటి ఎవడు ప్రయోగాలు చేశాడో అలా చెబుతామంటా ఉన్నారు. ఇక అందరూ చెబుతా ఉన్నారు. ఒకటి చేతులు మాత్రం అంటిపండు ఉంది. ఒరే అందరూ తినేశారు, నువ్వెందుకు తినలేదురా, నీ వల్ల కాలేదరా అని అంటే గనక వాడు చెప్పాడంట, టీచరు నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల, ఎందుకని నా వల్ల ఎందుకు కావట్లేదు తెలుసా? నేను మంచం కింద చూశాను, దుప్పటి ముసుకేసుకున్నాను, బాత్రూంలోనికి వెళ్ళాను, చాలా ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళాను, నాతో పాటు ఎవరున్నారో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను చూస్తున్నాడు కనుక ఆయన కన్నులకు నేను కప్పలేకపోయాను, ఆయన నేను మోసం చేయలేకపోయాను టీచర్ అని అన్నదంట. ఆలోచించండి, మనం ఎక్కడున్నా సరే ఆయన చూస్తున్నాడా లేదా? ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళి ఆయన వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు.
అందుకనే యెహోవాకు కనబడకుండా తమ ఆలోచనలు లోపల దాచుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం. నీవు నీ స్టడీలో ఉన్నతమైన స్థానంలో ఉండాలనంటే, ఆలోచన మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలంటే, ఆలోచన నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలనంటే గనక బెనయ బావిలో దాగబడి ఉన్నటువంటి దాక్కున్న సింహాన్ని ఎలా చంపేశాడో, నీవు దాచిపెట్టేసినటువంటి ఆ పాపాన్ని ఈ మొదటి రాత్రి నువ్వేం చేయాలో తెలుసండి, ఒప్పుకోవాలి. అందుకే యెషయా గ్రంథములో, అదే యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనములు కనుక మనము చదవగలిగినట్లయితే దేవుని వాక్యములు మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 47:10 చదువుతారు ఒకసారి. చెడుతనమును ఆధారము చేసుకొని, అమ్మా ఎవడును నన్ను చూడడని నీవు అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప ఇంకెవ్వరును లేరు. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్నేం చేస్తాయి తెలుసా అండి? చూసారండి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకొని నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి నీవు అనుకుని, నేను జ్ఞానం కలిగిన దాన్ని, జ్ఞానం కలిగిన వాడిని, నేను చేసిందే రైట్, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఆలోచించండి. ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తూ ఉంటుంటే గనక నీ విద్య నిన్ను పాడు చేస్తుంది, నీ జ్ఞానం నిన్ను చెరిపేస్తుంది. ఆశ్చర్యకరంగా ఉండాల్సిన నీవు నీ స్టడీలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఆలోచించండి. దినదినము అభివృద్ధి పొందాల్సిన నీవు అభివృద్ధి పొందలేకపోవడానికి గల కారణం ఏదో ఒక చోట దాచబడిన సింహం ఉంది, దాన్ని చంపలేకపోతూ ఉన్నావు. సాహసించి రాత్రి ఆ పాపాన్ని చంపగలిగినట్లయితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉన్నప్పుడు సృష్టి అంతటిలో కూడా ఆయనకు కనిపించనదంటూ ఏదైనా ఉందా? సమస్తము కూడా, ప్రతిది కూడా స్పష్టముగా ఆయన కన్నులకు కనపడుతూ ఉందండి. ఆలోచించండి. ఈ రోజున కెమెరాలు చూస్తున్నాం కదా, ఆ కెమెరాను ఎలా కనుగొన్నారంటే మన కళ్ళ ద్వారానే కదా. మరి ఈ రెండు కళ్ళు వేరేగా ప్రకృతిగా తయారు చేయాలనంటే గనక ఇంచుమించు 10 లక్షల టీవీలకి ఎంత ఖర్చు అవుతుందో, ఒక 10 లక్షల గనక టీవీలు తయారు చేస్తే గనక ఎన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే ఈ రెండు కళ్ళు కలిపి నీకు ఎంత లేకపోతే గనక ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే చూడటానికి 2 కళ్ళు ఇచ్చాడు, వినటానికేమో 2 చెవులు ఇచ్చాడు. మరి చెవులతో ఏం వింటున్నావో, ఈ కళ్ళతో ఏం చూస్తున్నావో, నీ నోటుతో ఏం మాట్లాడుతూ ఉన్నావో, కాళ్ళతో నువ్వు ఎక్కడ నడుస్తూ ఉన్నావో, ఇవన్నీ చూస్తున్నాడా లేదా? అమ్మా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు ఆయన కదా. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఒకవేళ సరిగా ఉండకపోతే కనుక అక్కడ ఏమన్నాడు తెలుసా అండి? నేను తప్ప ఎవరున్నారు? ఇదిగో నేనున్నాను. నీ జ్ఞానం నిన్ను చరిపేస్తుంది, నీ బుద్ధి నిన్ను పాడు చేస్తుంది. అందుకని నీ చెడుతనాన్ని నీవు ఆధారము చేసుకొని బ్రతకొద్దు అని అంటామన్నాడు. కాబట్టి ఇంకా లేఖనాలు మనం కాస్త ముందుకు వెళితే కనుక 14వ సంకీర్తన 2వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, శరణములో పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనుషులందరిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కనుక పరిశీలనగా చూస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. అదే ఇర్మియా గ్రంథం 23:24 వస్తే కనుక నాకు కనబడకుండా ఎవరైనా దాక్కోగలరా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము 3:8 మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నటువంటి ఎవరు ఆదికాండంలో? ఆదాము అవ్వలు యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన వాళ్ళు ఏం చేశారమ్మా? దాక్కున్నారు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందంటే కనుక మనందరికీ కూడా తెలుసు. ఇక అంత సీన్ అయిపోయింది, రండి అని చెప్పేసి అన్నాడు. అప్పటికే వాళ్ళు ఏం చేశారు? ఆకులు కట్టుకున్నారు కదండి. ఆకులు ఎండిపోతే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకని కృపగల దేవుడు వారికి చర్మపు చొక్కాలను
తొలగించాడు. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. రోజున జ్ఞాపం చేస్తూ ఉన్నాను, చెట్ల మధ్యన వారు దాక్కోవటం వారి వల్ల ఏందంటే గనక వారి వల్ల కాలేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదివితే 27వ వచ్చిన భాగములో ఆకాను భూమిలో దాచాడంట వెండి బంగారాలు. ఆకాను ఏం చేశాడమ్మా? దాచిన సంగతి ఎవరు తెలుసు? ఆకానికి తప్ప ఎవరికి కూడా తెలియదు. తర్వాత హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏమైపోయారు? అక్కడ ఓడిపోయారు. ఆ ఓటమి గల కారణం ఏంటో అని చెప్పేసి యెహోషువ ప్రజలందరినీ కూడా పిలిపించి ఏర్పాటు చేసినప్పుడు దేవుని మహిమపరచబడాలంటే కనుక మీలో చేయరనేటువంటి ఒక తప్పిదాన్ని చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా దేవుని మాటకు మీరు అవిధేయత చూపించారు కనుకనే ఆ దాచబడినటువంటి పాపాన్ని ఒప్పుకోండి అని చెప్పేసి యెహోషువ చెప్పినప్పటికీ కూడా ఎవడు కూడా ముందుకు రాలేదు. ఇక చివరికి అయిపోయిన తర్వాత ఒప్పుకుంటే ఏంటి ప్రయోజనం? తర్వాత ఆకాన్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఆకాను భూమిలో దాచిన సంగతి ఎవరు చూశారు? దేవుడు చూచాడు. 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూస్తూ ఉన్నప్పుడు గెహాజీ మెట్లి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి రాగానే వాటిని తీసుకొని ఏం చేస్తాడనంటే కనుక ఇంటిలో ఏం చేశాడంట? దాచాడంట. మరి ఇంటిలో దాచినప్పుడు ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. నా మనసు నీతో కూడా రాలేదా? ఇది సమయమా? కానీ దేవుడు చూచాడు. మరి ఏమైంది పరిస్థితి అని అంటే గనక ఏ కుష్టు అయితే నయమానికి పట్టిందో అదే కుష్టు ఇప్పుడు కారణం ఏంటో తెలుసా అండి? వారు దాచిన పాపం వారికి అలాంటి భయంకరమైన శిక్షను తెచ్చింది. ఆదాము అవ్వలు దాచిపెట్టినటువంటి ఆ పాపం యొక్క ప్రతిఫలం వారిని ఏం చేసింది అని అంటే కనుక దేవునితో సదాకాలము ఉండాల్సినటువంటి వారు, శాశ్వత జీవాన్ని అనుభవించాల్సినటువంటి వారు ఆ శాశ్వత జీవాన్ని అనుభవించనివ్వకుండా దేవునితో ఆ సంబంధాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. వారు దాక్కున్నారు. వారి వల్ల అయ్యిందంటే కనుక వారి వల్ల సాధ్యం కాలేదు. ఆకాను దాచినటువంటి ఆ పాపం వల్ల ఆలోచించండి నా దేని బిడ్డల రాళ్లతో కొట్టి చంపేశారు. గెహాజీ దాచినటువంటి ఆ పాపం వల్ల ఆలోచించండి భయంకరమైన కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడిగా తనే కాదు తన సంతతికి అలా ఉండనని చెప్పేసి భయంకరమైన శాపాన్ని అతనితో అయిపోయిందంటే కనుక అతనితో అయిపోలేదండి. తర్వాత సంతతికి అలాగే ఉండిపోయింది. ఎంత భయంకరమో చూడండి. దీనంతటి గల కారణం ఏంటి తెలుసా? వారు దాచిన పాపం. నూతన నిబంధనలు మనందరికీ కూడా తెలుసు. ఆది అపోస్తలుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో అక్కడ కుటుంబం మనకు కనబడుతూ ఉంది. ఎవరా కుటుంబం? అననీయ సప్పీరాలు. 2వ వచనంలో కొంత దాచుకొని ఏం చేశారంటమ్మా? కొంత దాచుకొని. ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కాస్త ప్రక్కన పెట్టేస్తే ఇక సమయం అయిపోతూ ఉంటా ఉంది. ఒక్క సమయం చెప్తూ ఉంటా ఉన్నాను కనుక ఇవ్వబడిన సమయాన్ని ముగిస్తాను. మళ్ళా కోడికలకి రావాలి కనుక ఉదయాన్నే లేచి దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? కొంత దాచుకొని. అసలు ఎవరమ్మమన్నారు? ఆలోచించాను. అప్పటికే పేరు వస్తూ ఉంది. మేము కూడా సంఘములో మంచి పేరు పొందుకోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి అమ్మారు. డబ్బును చూసిన తర్వాత మనసు మారిపోయింది, వారి ఆలోచనలు మారిపోయినాయి. కొంత దాచుకొని కొంత ఇచ్చారంట. మరి దాచుకుంటే అననీయ గారు వచ్చారు, ఇంతకే అమ్మ మీరు అమ్మారా, ఇంకేం దాచుకోలేదా, పరిస్థితి ఏంటనంటే కనుక ఇక మా దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేసామనంటే కనుక పరిశుద్ధాత్మను మీరెందుకు అని చెప్పేశారు. మొత్తం మీద చచ్చాడు. తీసుకుని పోయారు, సమాధి చేసి వచ్చేసారు 4 మనుషులు. ఈలోగా అమ్మగారు ఎన్ని గంటల తర్వాత వచ్చిందంట? 3 గంటల తర్వాత వచ్చిందంట. తెలియదు భర్త సంగతి ఎలాగ అయిపోయాడని. కనుక అననీయ గారు ఏమో సమాధిలో మట్టిలో కలిసిపోయాడు. ఇప్పుడు సప్పీరా వచ్చి పెట్టింది. ఇంతకైనా ఇంకేమైనా ఉందా అంటే కనుక మా దగ్గర ఏమీ లేదు, సమస్తాన్ని తీసుకొచ్చేసి మేమేమి దాచుకోలేదు. పరిశుద్ధాత్మను మీరు ఎవరితో అబద్ధం ఆడారో తెలుసా? మనుషులతో కాదు, దేవునితోనే మీరు అబద్ధం ఆడారు. కాబట్టి పేతురు ఏమన్నారు తెలుసా అండి? నీ పెనిమిటిని మోసుకొని పోయినటువంటి వారికి పాదాలు ఇక్కడే ఉన్నాయి, వాకిటే నిలిచి ఉన్నాయి, వారును నిన్ను కూడా ఏం చేయబోతున్నారు? మోసుకొని పోతారనగానే అక్కడికక్కడ ఏమైపోయింది? కారణం మొదటి శతాబ్దంలో లేకపోతే కనుక ఆదిమ సంఘములో భయంకరమైనటువంటి మరణం ఎవరో తెలుసండి? అననీయ సప్పీరాల మరణం. ఆ భయంకరమైన మరణానికి గల కారణం ఏంటి తెలుసా? వారు దాచిన పాపం. ఈరోజు నేను దాచేస్తున్నావమ్మా ప్రియ బిడ్డ,
తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడిని లెక్క అడుగుతాడు. కుదురుగా ఉండు, భద్రం. అందుకనే సాయిలన్న ఎవరో రాస్తారు కదండి, పదిలం కొడుక పాపం చెయ్యకురా కదా. పాపం చెయ్యొద్దు, పదిలం అంటే భద్రం. భద్రం కొడుక, ఆలోచించండి. భద్రం. ప్రతిసారి మన తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్తారు కదా. ఎందుకంటే వారికి పని పాట లేక. కనుక కృపగల దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తామన్నాడు, మనందరినీ హెచ్చరిస్తామన్నాడు. ఆలోచించండి. వాక్యం చెబుతాను, నా దగ్గర నుంచి కూర్చుని వాక్యం అంటే మన అందరినీ కూడా హెచ్చరిస్తామన్నాడు. జాగ్రత్తగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. దేవుని కణదృష్టి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు లోకమందంతట కూడా సంచారం చేస్తా ఉంది. ఎవరాని చూస్తామన్నాడు. మరి ఆ వ్యక్తివి నీవెందుకు కాకూడదు? ఆ యథార్థమైన వ్యక్తివి నీవెందుకు కాకూడదు? నీతిని అనుసరించే వ్యక్తివి నీవెందుకు కాకూడదు? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించేటువంటి ఆ వ్యక్తివే నీవెందుకు కాకూడదు? ఈరోజు వరకు ఆశీర్వాదాన్ని గల్లా పొందుకోలేకపోవడం కారణం ఏంటి తెలుసా? ఒకటి, దాచబడిన సింహాన్ని మనం చంపలేకపోతున్నాం. మనందరికీ కూడా రహస్య పాపాలు ఉన్నాయి. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉంది. నా అతిక్రమం పోవునట్లు, నా పాపం పోవు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగమని చెప్పేసి దావీదు ప్రార్థించినట్లుగా ఈ మొదటి రాత్రి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు, ఉద్దేశాలు అప్పుడు నీకు అర్థమవుతా ఉంటాయి. నిశ్చయంగా ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీవు చూస్తావండి. చూడలేకపోవడానికి, అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఒప్పుకోలేని పాపం. ఈరోజున దాచబడినటువంటి పాపాన్ని మనం ఏం చేయాలా? చంపాలి. కాబట్టి ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామనుకో, ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక రాయబడిన మాట ఏంటి తెలుసండి? కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని నా కన్నులకు కనబడకుండగా, చూడండి, సముద్రములో వారు మునిగినను. చదవమ్మా. చూడండి, ఎంత శిఖరము మీద నువ్వు దాగి ఉన్నప్పటికీ, చూడండి, దేవుడు అంటున్నాడు కదా, వారిని వెదకపట్టి అక్కడి నుంచి నేను తీసుకొస్తాను. చూడండి, దేవునికి కన్నులకు కనబడకుండా సముద్రములో మునిగినను. అక్కడంట ఏం చేస్తాడు తెలుసమ్మా? సర్పానికి ఆజ్ఞ ఇస్తాడంట. అది వాణిని ఇంకా కాస్త మీరు కిందకి వెళ్తే కనుక ఇంకా విషయాలు ఉన్నాయి, నేను చెప్పట్లేదు. కానీ అక్కడికి వెళ్ళిపోయినప్పటికీనంట దేవుడు వేటికి ఆజ్ఞాపిస్తాడంట? సర్పానికి ఆజ్ఞాపిస్తాడంట. సర్పం నిన్ను కాటేస్తే అప్పుడు ఏమవుద్ది? చస్తాం. కాబట్టి ఆ సర్పం మనల్ని కాటేయక ముందే, ఆ సింహం మనల్ని చంపకముందే బెనయా అనేటువంటి వ్యక్తి సాహసించి బలాఢ్యులను, శూరులను ఇద్దరిని ఎలాగైతే చంపగలిగాడో ఆలోచించండి. ఆ బావిలో దాగి ఉన్నటువంటి సింహం, పైగా అది మంచు కాలం, మంచుకు తడిసి ఉన్నది, ప్రమాదం వెళితే గనక, అయినప్పటికీ కూడా సాహసించి రిస్క్ చేసి దాగి ఉన్నటువంటి సింహాన్ని చంపేశాడు. ఈరోజు నీవు కూడా దాచబడినటువంటి ఆ పాపాన్ని మనం ఏం చేయాలా? చంపేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. 19వ సంకీర్తన 12వ శరణమును మనం చదివితే దావీదు చేసినట్లుగా ఈ రాత్రి మనం కూడా చిన్న ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసండి? నేను చేసిన రహస్య తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా. చదవండి ఒకసారి. చూడండి, అసలు తన పొరపాట్లు గనక కనుక్కున్న వాడు ఎవడు? ఒకవేళ నేను చేసినటువంటి ఆ రహస్య తప్పులను గనక, అసలు నా రహస్య పాపాలను గనక ఒకసారి కనిపెడితే గనక నేను ఉండగలనంటారా? నువ్వు నిలబడగలవమ్మా? ఎండా గారు, తిమోతి గారు, ఎవడ వల్ల అవుద్ది? అందుకనే దావీదు చేశాడు కదా, నేను చేసిన రహస్య తప్పులను క్షమించి నన్ను, చెప్పండి అందరూ కూడా, నిర్దోషినిగా. అందుకనే అతిక్రమము దాచిపెట్టువాడు
ఈ రోజున ఏం దాచిపెట్టాం? ఆదాము దాచిపెట్టాడు, గెహజీ దాచిపెట్టాడు, ఆకాను దాచిపెట్టాడు, అననీయా సప్పీరాలు దాచిపెట్టేశారు. ఎవరికి తెలియదు. చాలా కొన్నిసార్లు మనం కూడా మేకప్ చేస్తాం కదా, చాలా జిమికిలు చేస్తాం. మనం చాలా తెలివైన వాళ్ళం ఇందులో దాయటంలో. ఆలోచించండి, ఏది కూడా దేవుని దగ్గర దాయొద్దు. మనుషుల దగ్గర దాచినా కానీ ఆయన కన్నులకు ప్రతీది కూడా చాలా కనబడుతుంది స్పష్టంగా. కాబట్టి మన జీవితం దేవుని ఎదుట ఎలా ఉంది? అందుకని హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ఏమని ప్రార్థించాడో తెలుసండి? ఏమని ప్రార్థించాడు? ప్రభువా, నీ సన్నిధిలో నేనెట్లా యథార్థ హృదయముతో నేనెట్లా నీ సన్నిధిలో నడుచుకున్నానో అది నీకే తెలుసు, జ్ఞాపకం చేసుకోమని. చూడండి, అలాంటి ప్రార్థన చేయటం అంటే చాలా సాహసమే. అలాంటి ప్రార్థన చేశాడు. అందుకనే యేసునామం అడుగుచున్నాను ఆమెను అనకుండగానే ప్రవక్త గుమ్మం దాటక ముందేనే అదే యెహోవా వాక్కు తిరిగి వచ్చి, ఇదిగో వెళ్ళు, హిజ్కియా కన్నీళ్ళు విడవటం. నేను హిజ్కియా ప్రార్థనను 15 సంవత్సరాల ఆయుస్సును, ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. కాబట్టి దాగి ఉన్నటువంటి, దాచుకున్నటువంటి, దాచిపెట్టినటువంటి పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఒప్పుకోవాలి. ఇక రెండవ సింహాన్ని మనము చంపాలి. రెండవ సింహం. మొదటి సింహం ఏ సింహం? దాగి ఉన్నటువంటి సింహం. చంపకపోతే ఏమవుద్ది? దావీదు మీదకి ఎదురొచ్చినప్పుడు దాన్ని తరిమాడు, పట్టుకున్నాడు, గడ్డం చీల్చాడు, అంతే అయిపోయింది, అంతే చంపేశాడు, అంతే. మనం కూడా ఏం చేయాలి? చంపేయాలి. ఏం చంపాలి? మనం దాచేసాం చూసారా, అది బట్టబయలు అవ్వకముందే, మనం ఏం చేయాలి? చంపేసుకోవాలి, చంపేయాలి, అంతే. చంపేసి సెట్ అయిపోయి, అవును ప్రభు నేనే, ఆ దౌర్భాగ్యుడు నేనే, ఆ పనికిమాల వ్యక్తి నేనే, ఇంత కృప చూపించావు, ఇంత వాత్సల్యం చూపించావు, ఇంత మంచి ఆ జీవితాన్ని ఇచ్చాం, కట్టని బట్ట కడుతున్నాను, తిన్నటువంటి తిండి తింటా ఉన్నాను. ఆలోచించండి, ఎన్నడూ లేనటువంటి వైభవాన్ని ఆలోచించండి, చక్కటినిచ్చావు. ఇన్ని అనుభవిస్తున్నటువంటి నేను ఇలాంటి వ్యక్తినా? ఇలా జీవిస్తా ఉన్నానా? నా తల్లికి తెలియకుండా, నా తండ్రికి తెలియకుండా, నా దాసుని తెలియకుండా, సంఘస్థులు తెలియకుండా ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత జీవితాన్ని జీవిస్తున్నాను నీ బిడ్డగా, సంఘ పెద్దలుగా, దేవుని బిడ్డలుగా ఉండాల్సిన నేను ఇదానం చేసేటువంటి తప్పిదం నాకు అర్థమైంది ప్రభా. సంఘములో నేనేం చేస్తా ఉన్నాను? దేవుని నీ ఎదుట ఏ పాపం చేస్తున్నానో కళ్ళు మూసుకుంటే నాకు అర్థమవుతా ఉంది. నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట. ఒప్పుకుంటే ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. ఇక రెండవది అవుట్లైన్గా చెప్పేసి నేను ఇక సమయానికి ముగిస్తాను. కొంత సమయం ఉంది కనుక నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదివితే 13వ అధ్యాయం తీసి పెట్టండి, కొన్ని వచనాలు చదవటానికి ప్రయత్నం చేద్దాం వేగంగా. ఈ మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక సన్నివేశం మనకి కనబడుతూ ఉంది. ఆ సన్నివేశం ఏంటనంటే గనక యెహోవా సెలవు చేత ఒక దైవజనుడు, ఒక ప్రవక్త యూదా దేశము నుండి ఎక్కడికి వచ్చాడంటే బేతేలుకు వచ్చాడంట. దేవుని పిలుపు ద్వారా, దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఎక్కడికి వచ్చాడమ్మా? బేతేలుకు వచ్చాడు. ఎక్కడి నుండి? యూదా దేశం బేతేలుకు వచ్చాడు. ఆ సమయంలో ధూపం వేయటానికి యెరోబోము బలిపీఠము దగ్గర నిలిచున్నాడంట. ఏమయ్యాడమ్మా? యెరోబోము ధూపం వేయటానికి బలిపీఠం దగ్గర నిలిచి ఉన్నప్పుడు బలిపీఠానికి వ్యతిరేకంగా బలిపీఠం బద్దలైపోతుంది అని చెప్పేసి ఆ ప్రవక్త ఏం చేశాడనంటే కనుక బలిపీఠము గురించినటువంటి ప్రవచనాలు వ్యతిరేకంగా పలికాడు. పలికేసరికి రాజు కదా ఇక రాజు కాబట్టి అధికారం నా చేతిలోనే ఉందని చెప్పేసి ఎవడ్రా వాడు అన్నాడేమో. ఇలా చెయ్యెత్తాడు. చెయ్యెత్తేసరికి ఏమైపోయింది తెలుసా అండి? చెయ్యంట ఎండిపోయిందంట. ఎండిపోయేసరికి రాజుగారికి ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి వెంటనే ప్రవక్తని వేడుకున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థించేయి, నా కోసం ప్రార్థించేయమని అంటే వెంటనే ప్రవక్త ప్రార్థించాడు. ప్రార్థించగానే ఎండిపోయినటువంటి చెయ్యి మరలా వచ్చేసింది. ఎండిపోయినటువంటి చెయ్యి మరలా వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో చూడండి దేని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనం 2వ రాజులు
23వ అధ్యాయము 15వ వచనం నెరవేరినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ ప్రవచనం గురించి నేను చెప్పను కానీ చదువుదామా ఒకసారి. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనములో 7వ వచనం అమ్మ చూడండి. రాజు అంటున్నాడు, ఎండిపోయింది కదా, మళ్ళీ వేడుకున్నాడు కదా, మళ్ళా చెయ్యి మామూలు అయిపోయింది కదా. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు, నా ఇంటికి వచ్చి నా ఇంటికి రా, అలసట తీర్చుకో, నేను నీకేం చేస్తాను, బహుమతి ఇస్తానన్నాడు రాజుగారు. ఇప్పుడు 8వ వచనంలో చదివేసరికి ప్రవక్త అంటున్నాడు కదా, ఇదిగో నీ ఇంటిలో సగం నాకు ఇచ్చినప్పటికీ కూడా నేను నీతో రానుగాక రాను, నీ దగ్గర అన్నపానాలు నేను తీసుకోను, పుచ్చుకోను. ఎందుకో తెలుసా, దేవుడు చెప్పాడు అక్కడ తీసుకోవద్దు, ఎవరి దగ్గరికి మంచిని కూడా తాగొద్దు, ఏది తినొద్దు, వచ్చి ఎలా వెళ్తావో అలా కాకుండా వేరొక దారిని రమ్మని చెప్పేసి అన్నాడు. కనుక నేను రానుగాక రానని చెప్పేసి అన్నాడు. ఇక ఏం జరిగిందో కనుక మనం ఆలోచించగలిగినట్లయితే ఇక 11వ వచనంలో వచ్చేసరికి ఈ బేతేల్లో మరొక ప్రవక్త ఉన్నాడంట. ఈ ప్రవక్త ఎవరంటే ముసలి ప్రవక్త అని చెప్పేసి వ్రాయబడ్డది. ఈ ప్రవక్తకి ఇద్దరు కొంతమంది కుమారులు ఉంటే, కుమారుల్లో బేతేల్లో ఆ బలిపీఠం దగ్గర ఏమైతే జరిగిందో విషయాలన్నీ కూడా వచ్చి తండ్రి గారికి తెలియజేస్తారు. అమ్మ వినండి, ముగించేస్తాను. తండ్రి గారికి తెలియజేయగానే విషయం అంతా కూడా అర్థం చేసుకుని అడుగుతున్నారు, సరే ఇప్పుడు ఆ ప్రవక్త ఎక్కడున్నాడు, ఇటు వెళ్ళిపోయాడు, ఏంటి చూద్దాం రండి అని చెప్పేసి మొత్తం మీద సామాన్లన్నీ కూడా సిద్ధపరచుకుని వెళ్ళారు. ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ఆ ప్రవక్త కనబడ్డాడు. కనబడగానే మరి ఎక్కడో నుండి వచ్చిన ప్రవక్త నీవేనా అని అంటే కనుక ఆ ప్రవక్తను నేనే అని చెప్పేసి అన్నారు. అని అంటే కనుక అక్కడ రాయబడిన మాట చదువుతారమ్మ ఒకసారి. 15వ వచనంలో 15 నుండి చదవండి ఒకసారి. చూడండి, అక్కడ యెరోబాము కూడా చెప్పాడా లేదా, రమ్మని మొదటిసారి చెప్పినప్పుడు ఏమన్నాడు, ఖచ్చితంగా దేవుని మాటకు లోబడ్డాడు కనుక నేను రానుగాక రాను. చూడండి, నీ ఇంటిలో సగం ఆస్తి నాకు ఇచ్చినప్పటికీ కూడా నేనేం చేయను, దేవుని పనికి అంటే దేవుని మాటకు నేను అవిధేయత చూపించనని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఇక్కడ ప్రలోభానికి గురవుతా ఉన్నాడు. ముసలి ప్రవక్త ఏమంటున్నాడు, ఎందుకని చెబుతా ఉన్నాడు, నీవు నా ఇంటికి రా, భోంచెయ్యి, అలసట తీర్చుకో, చక్కటి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తానని చెప్పేసానంటే ఉన్నప్పుడు 16-17 వచనంలో కూడా ప్రవక్త చెబుతా ఉంటున్నాడు. చెప్పినప్పుడు అలాంటి పరిస్థితులు అంటూ ఉన్నాడు కదా. ఈ ప్రవక్త చెబుతున్నటువంటి మాటలు ఏమో తెలుసు. 18 వచనం చూడండి ఒకసారి. చూడండి, నేనును నీ వంటి ప్రవక్తనే. చూడండి, దేవదూత యొక్క యెహోవా చేత సెలవు పొందుకు. ఏ మాట అంట, అబద్ధమాడగా. చూడండి, ముసలి ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు, నేను కూడా ప్రవక్తనే. చూడండి, దేవుని చేత దూతలు వచ్చి నాకు కూడా చెప్పాయి, కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎందుకు అలా తీసుకుంటా ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ ఈ ముసలి ప్రవక్త ఆ ప్రవక్తను ఏం చేస్తామంటా ఉన్నాడు, తప్పుదారిలోనికి నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక 20-21 వచనాలు చదవండి. ఇంకా 24 వచ్చేయండి అమ్మా, ఇంకా ముగిస్తాను. 24కి చదవటానికి ఇష్టపడలేదు కానీ అమ్మ. బయలుదేరి మార్గమున పోవుచుండగా చూడండి, ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని ఏం చేసిందంట, ఇక్కడ ఒక సింహం కూడా చంపేసింది ఒక వ్యక్తిని. ఎవరి వ్యక్తి, దేవుని ప్రవక్తే. ఎందుకు ఇతన్ని చంపేసింది అని అంటే గనక ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి సింహం ఏంటో తెలుసా, అవిధేయత అనే సింహాన్ని మనం ఏం చేయాలి, చంపాలి. మొదటి సింహం ఏ సింహం చెప్పండి, దాగి ఉన్న సింహం. అంటే దాచబడిన పాపాన్ని మనం ఏం చేయాలి, చంపేయాలి, ఒప్పుకోవాలి. రెండవ సింహం ఏ సింహం, అవిధేయత అనేటువంటి సింహాన్ని మనం ఏం చేయాలి, చంపాలి. ఇక్కడ దేవుని వాక్యానికి దేవుని మాటకు అవిధేయతకు ఫలితముగా దేవుని యొక్క మనిషి తిరిగిపోతున్నటువంటి ఆ మార్గములో ఆలోచించండి నా దేని బిడ్డలారా, సింహం అతన్ని ఎదుర్కొని ఆ సింహం అతన్ని ఏం చేసింది చెప్పండి, చంపడానికి గల కారణం ఏంటి అని అంటే గనక అతని యొక్క
అవిధేయత. దేవుడు ఒకటి చెయ్యమని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా చెయ్యాలా చేయకూడదా? ఖచ్చితంగా చెయ్యాలంతే. ఇక మారు మాట మాట్లాడకూడదండి. ఆ మార్గము నుండి మనల్ని తొలగించాలని చెప్పేసి శతవిధాల ఎన్నో రకాలైన ప్రలోభాలకు సాతాను మనల్ని గురి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా చలించకూడదు. దేవుడు చెప్పాడు, త్రాగకొద్దన్నాడు, త్రాగకుండా ఉండాలి. భోంచేయొద్దన్నాడు, భోంచేయకుండా ఉండాలి. ఏ త్రోవన వెళ్తున్నావో ఆ త్రోవన అలా వెళ్ళి మరలా అలా రావద్దు, వేరొక మార్గమున రా అని చెప్పేసి దేవుడు చెప్పాడు గనక ఆ రీతిగానే ప్రవక్త చేసి ఉంటే గనక ఆ ప్రవక్త స్టోరీ మరోలాగా ఉండినేమో. కానీ దేవుడు సింహాన్ని పంపించాడు. ఆ సింహం మార్గములో అతన్ని ఎదుర్కొని ఆ సింహానికి అతడు ఏమైపోయాడు తెలుసండి? ఆహారం అయిపోయాడు. దాని గల కారణం ఏంటయ్యానంటే గనక అవిధేయత. కాబట్టి ఇక్కడ లొంగిపోతే మనకు నష్టం, లొంగిపోతే మనకు చాలా ప్రమాదం. ఆ ప్రవక్త మభ్యపెట్టి దేవునికి అవిధేయుడినట్లు చేశాడు, ప్రోత్సహించాడు. దేవుని ఆజ్ఞలకు అవిధేయత ఎంత తీవ్రమైనదో, ఎంత భయంకరమైనదో ఇక్కడ మనకి హెచ్చరిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ప్రవక్త ఇతడు కూడా కానీ వాక్యానికి గౌరవం చూపించకపోతే తప్పనిసరిగా ఏముందమ్మా, శిక్ష ఉందని చెప్పేసి దీని ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. ప్రవక్తలకే తప్పలేదంటే మనం ఇంకెంతటి వాళ్ళం చెప్పండి? ఆలోచించండి. ఈ రోజున దేవుడు ఏం చెబుతున్నాడు, నువ్వేం చేస్తా ఉన్నావు? చెప్పినట్లుగా బ్రతుకుతున్నావా? అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా? అబ్రహాముని దేవుడు పరీక్షించాడు కదా, ఇస్సాకుని ప్రేమిస్తాను తెలుసుకోవడానికి ప్రత్యక్షమయ్యి ఇదిగో నీవు మరి నేను నీకు చూపించేటువంటి పర్వతములలో ఒక పర్వతం మీద నీ కుమారుని ఏం చెయ్యి, బలిమ్మన్నాడు కదా. బలిమ్మన్నప్పుడు ఎప్పుడు చెప్పాడో తెలుసండి? ఎప్పుడు బలిమ్మన్నాడు, ఎప్పుడేమన్నాడో చెప్పలేదు. ఒకవేళ అబ్రహాము ఆ రోజు ఆగి రెండో రోజో మూడో రోజో వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చలేదా? అవకాశం ఉంది. కానీ అబ్రహాము అక్కడ రాయబడిన మాట తెలుసండి, దేవుడు చెప్పిన వెంటనే తెల్లవారగానే అనేటువంటి మాట రాయబడింది అక్కడ. తెల్లవారినప్పుడు కుమారుని సిద్ధపరుస్తున్నాడు, కట్టెలను పేరుస్తామన్నాడు. చూడండి, పర్వతాల్లో అన్నాడు కానీ ఏ పర్వతమో చెప్పలేదు. అసలు ఆ యొక్క పర్వతాల్లో ఇంకా ఎన్నో పర్వతాలు ఉన్నాయి కానీ ఏ పర్వతం తిరుగుతా ఉన్నాడు, చెప్పేంత వరకు తిరుగుతానే ఉన్నాడు. దేవుడు చూపించిన పర్వతం మీదే, కోరుకున్న పర్వతం మీదే ఇస్సాకుని ఏం చేశారు చెప్పండి? బలికి సిద్ధం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవకాశాలు ఉన్నాయి అబ్రహాము దగ్గర చాలా, తర్వాత చేయొచ్చులే, తర్వాత ఇవ్వచ్చులే అని చెప్పేసి ఆలోచించండి నా దేని బిడ్డలారా. కానీ ఆలస్యం చేయలేదు, వెంటనే విధేయత చూపించాడు. కనుక దేవుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, పని చెప్పినప్పుడు దానికి వెంటనే విధేయత చూపించటం ఆశీర్వాదం, అవిధేయత చూపించటం అదేమవుతుందో తెలుసమ్మా? ఏమవుతుంది? పాపం అవుతుంది. కాబట్టి దేవునికి మనం పాపం చేసే వారంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఇక విస్తరించి నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు కానీ చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట విన్నటువంటి వారు ఎలా ఉంటారు చెప్పండి? సురక్షితంగా ఉంటారు. మరి ఈరోజు నీవు దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తివా, అవిధేయత చూపించే వ్యక్తివా? ఇక్కడ ముసలి ప్రవక్త దేవుని మాటకు ఏం చూపించాడు? అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి ఏమైపోయాడు చెప్పండి? సింహానికి బలైపోయాడు. కారణం అవిధేయత నిన్ను చంపేస్తుంది. కాబట్టి ఈరోజు నా అవిధేయత అనేటువంటి పాపు నీలో ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి లోబడేటువంటి మనసు, విధేయత చూపించే మనసు, దేవుని సేవకులకు లోబడే మనసు, దైవజనులు ఏదైతే చెబుతున్నారో దాన్ని తూచా తప్పకుండా చేసే మనసు నీకు ఉండాలి. ఎంతమందికి ఉంది మనసు? ఆలోచించండి. వాక్యానికి లోబడగలుగుతున్నామా? అందుకే ఇందాక ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, వాక్యం వినేవారు 4 రకాలు. 4వ రకంగా మనం ఉండాలి. ఈ 4 రకాలు కూడా 4వ నేల గురించి మనం చదివామనుకోండి. 4వ రకం, 4వ నేలను పడిన విత్తనం ఎవరంటే వాక్యానంట ఓపికతో విని దాని ప్రకారంగా నడుచుకున్నటువంటి వారంట. వారు ఏం చేశారు? క్రమక్రమముగా 30 దంతలు
60 100 సరే, క్రమక్రమముగా ఆ దేశం ముందు ఇస్సాకు విత్తనము వేసి క్రమక్రమముగా ఏమైపోయాడు చెప్పండి? అభివృద్ధి పొందాడు. ఈరోజు నీవు అభివృద్ధి పొందలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? నీవు దేవునికి అవిధేయత చూపించటం ద్వారా. దేవుని మాటకు సంపూర్ణంగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. తిరుగుబాటు చేసే వారంగా మనం ఉండకూడదు. అందుకని ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వానికి ఏముంది? శ్రమ ఉన్నది. ఎవరికి శ్రమ? లోబడనొల్లనే వాళ్ళకి. ఎవరికి శ్రమ? మాట విననొల్లనేటువంటి వారికి. ఈరోజున మాట వినేటువంటి వ్యక్తివేనా? సృష్టిలో ప్రతీది కూడా మాట విందా లేదా? చేప మాట విన్నది కదండి, విన్నది లేదమ్మా? కోడి మాట విన్నది. పేతురు, తొందరపడకో, నీకు అంత సీన్ లేదు, నీవు నన్ను ఎరుగవని అప్పుడే కోడిమో కోస్తుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ కోడి ఎక్కడుంది? పేతురు గారు ఎక్కడున్నారు? ఒక కోడికి ఆజ్ఞాపిస్తే తెల్లవారిపోయింది, మిగతా కోడులు కూర్చున్నాయో లేదో తెలియదు. ఒకవేళ కుయ్యటానికి, ఒకవేళ తుమ్మొచ్చినప్పుడు మనం ఎలా ఆపుకోగలమా? బహుశా దానికి కుయ్యటానికి గొంతుల్లో ఒకవేళ ఎలా అనిపిస్తుంది? వచ్చేస్తా ఉంటుంటే ఒకవేళ కూస్తే కనుక ఏంటి పరిస్థితి? 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. అప్పుడు ఇదిగో నీ టైం వచ్చింది, కుయ్యమంటే కోడి ఏం చేసింది? కూసింది. అప్పుడు వెలుపలికిపోయి పశ్చాత్తాపడ్డాడు. అంటే సృష్టిలో ప్రతిదీ, చేప, కోడి, పురుగు, యోనాకి బుద్ధి చెప్పడానికి పురుగుకు ఆజ్ఞాపించాడు. ఏమైపోయింది? నాశనం చేసేసింది, వెంటనే తినేసింది. ఎంత పురుగు? చిన్న పురుగు, చెట్టు అంతా. విన్నదా లేదమ్మా? కానీ మనం ఎందుకు వినలేకపోతున్నాం? నువ్వు దీవించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వింటలేదు మాట, వింటలేదు. ఎక్కడో దిక్కున తిరుగుబాటు చేస్తూ ఉన్నావు, అవిధేయుడిగా ఉన్నావు. ఆలోచించండి. దేవుని వాక్యానికి సన్నిధికి వచ్చినప్పుడు ఏం పట్టుకుని రావాలి మీరు? పెద్దలు ఏది బైబిల్ లేదా గారు? మీరు అయ్యగారు చక్కగా నిద్రపోతున్నారు, ప్రసంగం జోలపాట్లాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దలు వచ్చి నిద్రపోవాలా? పెద్దలంటే దేవుని సేవకులతో సమానం. తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. ఏదండి బైబిల్తో పెద్దలుగా పిలిచినప్పుడు మీరు అంత హొందగా పైకి రావాలి? అసలు దేవుని వాక్యానికి విధేయత ఏది? ఆలోచించండి. దేవుని మాటకు మనం సంపూర్ణంగా లోబడాలి, విధేయత చూపించాలి, మాట వినాలి. పెద్దగా ఉంటే సరిపోదు, ఆ పెద్దకు తగ్గ లక్షణాలు నీలో ఉండాలి. పెద్దలు అనిపించుకోవడానిక నీవు 2 లేచి 4 లేచి సెల్యూడ్ పెట్టించుకోవడానికి నువ్వు సంఘంలో పెద్దవు కానీ వీరిని గురించి కాదండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మనము సంపూర్ణమైనటువంటి దేవుని దాసులకు మాట లోబడండి. దైవజనుని మాటే దేవుని మాట. ఎవరైతే ఆ దైవజనుని మాటకు లోబడతారో, విధేయత చూపిస్తారో, నిశ్చయముగా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈయన ప్రవక్తే మాట వినలేదు, సింహానికి దేవుడు చెప్పాడు, చంపేసింది. నీవు నేను మాట వినకపోతే గనక అన్నాడు యోనాకి బుద్ధి చెప్పడానికి పురుగుని పంపించాడు కదా. ఈరోజు నీకు నాకు బుద్ధి చెప్పడానికి ఏదో ఒకటి చెప్పలేడా, పంపించలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆ దెబ్బ పడకముందే సెట్ అయిపోవాలి మనం అన్నమాట. నువ్వు సెట్ అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల్ని ప్రేరేపించి పురికొల్పి పని పాట లేకుండా ఈ కోడికలు ఏర్పాటు చేయలేదండి. నీవంతటి నీవు ఈ స్థలానికి రాలేదు. నీవు రావాలనుకుంటే రాలేవు. పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకొస్తేనే నీవు వచ్చావు. వచ్చిన నీకు ఆలోచించండి, ఆయన మనసు విప్పి మాట్లాడాడు. ఇంకా ఏం దాస్తా ఉన్నావు? ఏమి ఒప్పుకోలేకపోతూ ఉన్నావు? మందిరములు ఎలా ఉండాలి, ఎలా ఉండలేకపోతూ ఉన్నావు నీవు. ఈరోజు నీ అవిధేయత తెలిసిందా? నీ పాపం నీకు తెలిసిందా? నీ బుద్ధిహీనత నీకు అర్థమైతే గనక ఎందుకు పశ్చాత్తాపడకూడదు? ఎందుకు క్షమాపణ కోరుకోకూడదు? దేవుడు నేను క్షమిస్తాడు. దేవుడు నేను హక్కును చేర్చుకుంటాడు. చిన్న కుమారుడు తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయినప్పుడు సర్వము సమస్యని పాడు చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? తండ్రి చేర్చుకున్నాడా? చెదిరించాడా? చేదరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హక్కున చేర్చుకున్నాడు. నీవు చదువుకున్నా చదువుకోకపోయినా
పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లో ఉండాలండి. అందుకనే వెంకటాపురంలో అందరి చేతుల బైబిల్ ఉంటాయి. మా సంఘంలో వచ్చే వాళ్ళందరికీ ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళు చేస్తున్నా సరే, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్తో పాటు వెరీ గుడ్, మంచి దించేయండి. లేని వాళ్ళు ఎంత మంచి వాళ్ళే మీరు కదా, మంచి వాళ్ళు మీరే. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏముండాలి చెప్పండి. నిన్న ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఆయన ఎల్ఐసి పెద్ద ఏజెంట్ అనమాట, రంగంపేటలోనే పెద్ద డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన ఎంతమంది లాయర్స్తో అధికారులతో ఉన్నప్పటికీ కూడా ఒక సింబల్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఒక పెద్ద సింబల్ ఆయన జేబుకు ఉంటుంది. ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో కూర్చుంటాడు. నాయకులతో కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ జేబు మీద ఉండేటువంటి లోగో ఏంటంటే యెహోవా నా కాపరి అని ఉంటుంది. అంటే అంతమందిలో ఉన్నప్పటికీ ఆయన నా కాపరని ఆయన ఒప్పుకోవడానికి ఏం కాలేదు, సిగ్గుపడలేదు. మనం ఈరోజు ఆశీర్వాద కూడికలకు వచ్చేసాం, బైబిల్ లేకుండా వచ్చేసాం. ఇంకా ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది? ఈ ఆశీర్వాదాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇందులోనే కదా. ఇందులో మనసు విప్పి నువ్వు చదువుకుంటే నీకు అర్థమవుతూ ఉంటాయి కదండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, సోదరం చెప్పండి. కాబట్టి దాచబడినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. దాగి ఉన్న సింహాన్ని మనం ఏం చేయాలి? చంపేయాలి. రెండవది, అవిధేయత అనేటువంటి సింహాన్ని మనం చంపేయాలి. ఇక మూడో సింహం మనందరూ తెలుసు, ఇందాక చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రికలు 5:8 గర్జించు. అంటే ఇడు డూప్లికేటా ఒరిజినలా? ఇక్కడ చాలామంది డూప్లికేట్ ఉన్నారు, ఒరిజినల్ ఉన్నారు కదా. ఒరిజినల్ డూప్లికేట్లు ఎప్పుడు తెలుస్తుంది? తెలుస్తుంది తొందరలో. కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసివా, నటించే విశ్వాసివా? నటనా పరులు ఉంటారు చాలామంది, వాళ్ళు ఇక జీవించేస్తారు అన్నమాట. వారు ఏదైతే లేదో లేనిటువంటి వ్యక్తిత్వాన్ని బయట తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాడమన్నప్పుడు, తెగ వాకింగ్ చదవమన్నప్పుడు, లేకపోతే ఇంకా రకరకాల జీవించేటువంటి వారు. నటిస్తున్నావా? జాగ్రత్త. వేసినైనా క్షమిస్తాను కానీ అసలు ఆ వేషధారణ వద్దండి మనకి. అలా ఉంటేనే దేవుడిని దీవిస్తాడు. నటించే వారిగా ఉండొద్దు. నటించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నావేమో. సంఘంలో నటన, దైవజనులు కనబడినప్పుడు ఒక నటన, లేనప్పుడు ఒక నటన, ఒక భక్తి. ఆలోచించండి, ఈ భక్తి వద్దు. ఈరోజు నువ్వు దీవించబడాలంటే వేషధారణ అనేది మనం చంపేయాలి. వేషధారణ దేవుడు చాలా అసహించుకుంటాడండి. అది భయంకరమైన పాపం. ఇక విస్తరించి మాట్లాడలేదు. మనం ఆ రీతిగా ఉందాం. దేవుని కృపలో మనం వర్ధిల్లుదాం. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చేటువంటి వారిగా ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన చేరవచ్చిన నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొకసారి ఈ మొదటి రాత్రి కూడికలో వాక్య పరిచర్య చేయటానికి నాకు చక్కటి అవకాశం కల్పించిన అన్నయ్య గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి చివరి ప్రార్థనలో దేవుని సేవకులు నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడండి అన్నవారందరము స్తోత్రాలు చెల్లిందా. హల్లెలూయా.